ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము. బ్లెస్డ్ ఈజ్ ద వన్ హూమ్ గాడ్ కరెక్ట్స్, సో డు నాట్ డిస్పైజ్ ద discipline of the Almighty. Job chapter 5 verse 17. ఈ రోజు నిమిత్తము దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన యొక్క మాటలతో మనల్ని ఆదరిస్తున్నాడు, ప్రేమతోనూ. అదేవిధంగా మనము తప్పిపోయే పరిస్థితిలో ఉంటే కొన్నిసార్లు గద్దిస్తాడు కూడా. అయితే అటువంటప్పుడు దేవుడు వాక్యం ద్వారా మనల్ని సరిచేయుటకు చూస్తున్నప్పుడు మనము ఆ మాటలను పెడచెవిన పెట్టకూడదు. ఆయన హెచ్చరిక మాటలు నాకు కాదులే అని వాటిని త్రోసివేయకూడదు. దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా నీవు శిక్షించువాడవు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అని. అదేవిధంగా భక్తుడు అంటున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, మన తండ్రి అయినటువంటి, మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే మనల్ని గద్దిస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు. శిక్షించడం అంటే ఏదో మనల్ని చంపేంత శిక్ష కాదు, కానీ మనకు విధించినటువంటి శిక్ష ద్వారా గుణపాఠము నేర్చుకునే విధంగా ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. వాటిని గ్రహింపలేని, అర్థం చేసుకోలేని కొందరు దేవుణ్ణి విడిచి తిరుగుటకు సిద్ధమవుతుంటారు. దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు నాకు శిక్ష విధిస్తాడా, అసలు ఇది కరెక్టేనా అని తమని తాము సమర్థించుకుంటారు. కానీ వారు చేసిన తప్పేమిటో గమనించరు. దేవుని గద్దింపునకు లోబడరు. ఎన్ని మార్లు గద్దించినా కానీ లోబడని వారు, హెచ్చరికను త్రోసివేసేవారు హఠాత్తుగా మరణించును అని లేఖనములు సెలవిస్తున్నాయి కదా. ఒక తండ్రి తన పిల్లవాడిని శిక్షిస్తున్నాడు, గద్దిస్తున్నాడు అంటే ఆ తండ్రికి ఆ పిల్లవాడంటే ప్రేమ లేక కాదు, మార్గము తప్పిపోకూడదు, నా బిడ్డ చెడు మార్గంలో నడవకూడదు అని ఆ తండ్రి యొక్క ఆవేదన. ఒక టీచర్ తన స్టూడెంట్ని గద్దిస్తున్నాడు, అవసరమైతే శిక్షిస్తున్నాడంటే ఆ టీచర్కి ఆ స్టూడెంట్ అంటే కోపం కాదు, పగ కాదు. ఆ విద్యార్థి తన తరగతిలో ఫెయిల్ కాకుండా, తన భవిష్యత్తు నాశనం కాకుండా ఆ టీచర్ యొక్క ముందు జాగ్రత్త. ఒక ట్రాఫిక్ పోలీస్ వాహనదారులను సరైన మార్గంలో వెళ్ళమని హెచ్చరిస్తున్నాడంటే, ఫైన్లు వేస్తున్నారంటే వారు మన డబ్బును తీసుకోవాలని ఆశ కాదు, కానీ మన ప్రాణాలు కాపాడుకోమని చెప్పేటువంటి ప్రయత్నం. అదేవిధంగా మన దేవుడు మనల్ని గద్దిస్తున్నాడు, మనల్ని కొన్నిసార్లు శిక్షిస్తున్నాడు అంటే దేవుని యొక్క ఉద్దేశము మనల్ని బాధ పెట్టడం, మనల్ని శ్రమలకు గురి చేయడం అసలే కాదు. మనము పాపము చేయకుండా, మనము చెడు మార్గంలో ప్రవేశించకుండా, నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా మనల్ని సృజించిన దేవుడు, మన కోసం తన ప్రాణము పెట్టిన దేవుడు తన పరిమితి లేని ప్రేమను మనపై చూపుతున్నాడు అని మనము గ్రహించాలి. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెబుతున్న మాటలకు మనము లోబడాలి, కానీ వాటిని గూర్చి మనము వ్యసనపడవద్దు. ఎందుకంటే ఆయన మాట మనం వినకుండా నడిచినట్లయితే మన మార్గములో మనము తప్పిపోయే ప్రమాదం ఉంది. జీవపు మార్గములో నుండి మరణపు దారిలో మనము వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. యేసయ్య పుట్టినప్పుడు ఆయన చూడ్డానికి వచ్చినటువంటి జ్ఞానులను దేవుడు స్వప్నమందు హెచ్చరించాడు, మీరు హేరోదు వద్దకు తిరిగి వెళ్ళవద్దు అని. దేవుడు చెప్పినట్లుగా ఆయన మాటకు విధేయించి తమ యొక్క దేశమునకు తిరిగి వెళ్ళిపోయారు. ఒకవేళ వారు దేవుని హెచ్చరికను
పెడచెవిన పెట్టి హేరోదు దగ్గరికి వెళ్ళినట్లయితే ఏమై ఉండేది? వారు హేరోదు వలన శ్రమలు పొందుకునేవారు. యేసయ్యను గూర్చిన సమాచారము హేరోదుకి ఇచ్చేవారు. కానీ వారు దేవుని యొక్క గద్దింపునకు లోబడి తిరిగి తమ ప్రాంతమునకు వెళ్ళి సురక్షితముగా జీవించగలిగినారు. అందునిమిత్తమున ఈరోజు ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని యొక్క వాక్యం వలనో ఆయన మాట వలనో గద్దింపబడిన వ్యక్తివిగా ఉన్నట్లయితే, పదే పదే ఆ మాటలు నీకు వినబడుతున్నట్లయితే దేవుని యొక్క మాటలను తృణీకరింపకు. ఆయన ఏమి చెబుతున్నాడో, ఎందుకు గద్దిస్తున్నాడో, ఏమి సరిచేసుకోవాలో అని మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయాన్ని గురించి సరిచేసుకోవాలి. ఆయన మనల్ని ద్వేషించి హెచ్చరించడం లేదు, కానీ మనల్ని ప్రేమించే మనల్ని గద్దిస్తున్నాడు. కాబట్టి దేవుని మాటలను బట్టి దేవునిపై కోపపడకుండా, శ్రమలు వచ్చినప్పుడు ఆయన్ని విడిచి వెళ్లకుండా, ఆయన మాటలకు లోబడి వాక్యానుసారంగా జీవించు వారముగా ఉండాలి. ఆయన మన మంచి కొరకే, మనకు మంచి జరగడం కొరకే కొన్నిసార్లు కొన్నిటిని మన వద్ద నుండి ఆపివేస్తాడు, కలగజేస్తాడు అని గ్రహించి దేవునికి విధేయత చూపి జీవించుదాం. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మార్పు లేని దేవుడవై ఉన్నావు ప్రభా, అద్భుతాలు జరిగించువాడవు, ఆశ్చర్యకరుడవు ప్రభా. ఈ రోజున తండ్రి మీ యొక్క మాటకు లోబడే వారిగా మేము ఉండాలని అయా, మరి తండ్రి మీరు మమ్మల్ని గద్దించిన రీతిగా అయా మీ యొక్క శిక్షణలోను బోధలోను మేము ఉండాలని ప్రభువా, మీ యొక్క ఉపదేశమును అంగీకరించి నడిస్తే జీవ మార్గములో ఉన్నారని ప్రభా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఎంతగానో సరిచేసి బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనారోగ్య సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు అనుగ్రహించండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలగజేయండి ప్రభా. అవును ప్రభా, మీ యందు విశ్వాసం ఉంచినవాడు కలవరపడు అంటున్నావు తండ్రి. అట్టి కలవరాన్ని కొట్టివేసి ప్రభా, మీ పైన ఆనుకొని మీ పైన ఆధారపడి ప్రభా అయ్యా వారుండుటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో, అప్పుల భారాలతో కృంగిపోయి నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నారో వారిని మీరు లేవనెత్తండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయండి. ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. ఎన్నో సంవత్సరాలుగా ప్రభా మరి ఉద్యోగము లేక బిడ్డలు బాధపడుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ మరి తండ్రి ఎన్నో జాబులకు తండ్రి ప్రిపేర్ అవుతుండగా మీరే సహాయం దయచేయండి. అద్భుత కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డల కుటుంబంలో రక్షణ లేక, మారు మనసు లేక, అయా చెడు వ్యసనాలకు బానిసలైపోతూ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ నష్టాలను కొని తెచ్చుకుంటున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మీ యొక్క రక్షణలో బిడ్డలు ఎదుగునట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా త్రాగుడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా ఎందరైతే బిడ్డలు తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి. అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి నా ప్రభువా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, అద్భుతాన్ని జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. వారిని ధైర్యపరచండి, బలపరచండి. కావలసిన బ్లడ్ను వారికి సమకూర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మిమ్మల్ని తెలుసుకుని మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము బిడ్డలు జీవించినట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. దేశాన్ని అధికారులను దీవించండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచండి. తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా తండ్రి మీ యొక్క కాపుదలలో భద్రపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా ఒంటరిగా ఉంటున్న బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి. కావలసిన శక్తిని, బలాన్ని వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, మీ పరిచర్య చేస్తున్న దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా.
వారిని మీరు బలపరచండి తండ్రి. అనేకులు సంఘంలో చేర్చబట్టుకు సహాయము దయచండి, సంఘాలను విస్తరింప చేయండి. అదేవిధంగా నా ప్రభువా సువార్థికులను బలపరచండి అయ్యా. మరి తండ్రి అయ్యా మిషనరీస్ని దీవించండి ప్రభు, ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న పరిచర్య నూరంతల ప్రతిఫలముతో నింపండి తండ్రి. ఇంకా ఎటువంటి శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో ఉన్నారో, కృంగిపోతున్న స్థితి, నలిగిపోతున్నటువంటి స్థితి, ఎవరికి చెప్పుకోలేనటువంటి అయా పరిస్థితులన్నిటినీ తండ్రి అయా హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు ప్రభా, మీకు తెలుసు ప్రభా. ప్రతి బిడ్డకు మీరే సమాధానము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదాలతో, కృపాక్షేమముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.